హలో గాయ్స్, ఇవాళ నేను జపాన్లో మన మంత్లీ బిల్స్ మనం ఎలా పే చేసుకోవాలో మీతో షేర్ చేసుకోపోతున్నాను. ఇలాంటి పోస్ట్ అనేవి మన డ్రాప్ బాక్స్లో కానీ లేకపోతే మన అపార్ట్మెంట్ ఆర్ హౌస్ ముందు ఎటువంటి స్టోరేజ్ బాక్సెస్ ఉన్నా కానీ అందులో వేస్తారనమాట. మన బిల్స్ అనేవి 3 ఉంటాయి: వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ గ్యాస్ బిల్. వాటర్ బిల్ అనేసి మనకి మంత్ బై మంత్ వస్తుంది, అంటే జనవరిలో వస్తే మళ్ళీ మార్చ్లో మనకి వాటర్ బిల్ అనేది వస్తుంది. సో ఇలాంటి బిల్స్ మనకి లోపల బార్ కోడ్ ఇస్తారనమాట. ఆ బార్ కోడ్ యూజ్ చేసి మనం కాంబినీ అంటే కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళి మనం ఆ బిల్ ఏదైతే ఉందో దాన్ని పే చేయాలి. మనకి పే అనేది ఓన్లీ క్యాష్ ద్వారా కట్టుకోవడానికి ఉంటుంది. మొబైల్ బిల్ వచ్చేసి మ్యాక్సిమం కార్డు ద్వారా మనం కడతామన్నమాట. ముందే వాళ్ళు కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు, సో కార్డ్ డీటెయిల్స్ సేవ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ మొబైల్ బిల్ అనేది మనకి ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చిందంటే మాత్రం మనం డెడ్ లైన్ మిస్ అయ్యాం, మన కార్డులో నుంచి డెబిట్ అవ్వలేదు, సంథింగ్ ఇష్యూ ఉందని అర్థం. అదేంటి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాతానే.